ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం బీరంగూడ గుట్ట కామన్ వద్ద కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 141 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దేశ స్వాతంత్రానికి మార్గదర్శిగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజల పాలనకు ప్రత్యేకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలే పాలనగా ముందుకు సాగుతుంది కాంగ్రెస్. రైతులకు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు ఉపాధి అవకాశాలు, పేదల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాత్మక అడుగులు వేస్తుంది. ప్రజల కోసం పాలన, పేదల పక్షాన నిర్ణయాలే కాంగ్రెస్ సిద్ధాంతమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. 141 ఏళ్ల చరిత్ర, తెలంగాణకు కొత్త దిశ, ప్రజల విశ్వాసంతో ముందుకు సాగుతున్న పార్టీ అదే భారత జాతీయ కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, భిక్షపతి యూత్ కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ ముద్రాజ్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141 సంవత్సరము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇంత పెద్ద పార్టీ మరి యొక్క దేశంలోనే పెద్ద పార్టీగా అవతరించిందని మేము తెలియజేస్తున్నాము. మరి అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అప్పుడు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిర్ణయాలు భారతదేశానికి ప్రజలకు అందే నిర్ణయాలు ఏదైతుందో మరి స్వాతంత్రము తీసుకురావడం కానీ మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి యొక్క తెలంగాణ కూడా ఇవ్వడము అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలాంటి నిర్ణయాలన్నీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాల వల్లనే సాధ్యమవుతాయని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క పార్టీలో ఈ యొక్క 141 సంవత్సరాల పార్టీలో మరి లీడర్లు ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది పోతుంటారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ పార్టీ ఎప్పటికీ ఉండే పార్టీ కాబట్టి మేము ఈ పార్టీలో ఉన్నందుకు మేము ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ రోజు అమీన్పూర్ నూతనంగా ఏర్పడ్డ సర్కిల్లో 270 డివిజన్ 71 డివిజన్ కార్యకర్తలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 141 వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీయే మన దేశ స్వాతంత్రానికి రావడానికి ముఖ్య కారణం. ఆ రోజు ఫస్ట్ కాల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ కోసం. అదే విధంగా మన దేశంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ మాజీ ప్రధానమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వారు చేసిన ఒక సేవలను ప్రతి ఒక్కటి గుర్తు చేస్తూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. నమస్కారం, నా పేరు దండు రమేష్ యాదవ్, మన అమీన్పూర్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ. అయితే ఇది అమీన్పూర్ ఈ మధ్యనే జిహెచ్ఎంసీలో 271 డివిజన్ గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ 271 కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పటాన్చెరు ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28, 1885 సంవత్సరంలో స్థాపించబడింది. సో ఇప్పటికీ 140 సంవత్సరాలు గడిచిపోయి 141 సంవత్సరంకి కాలు పెట్టినాము. సో ఇవాళ అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము అందరం కలిసి ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద పార్టీ ఉన్నది ఏదన్నా అంటే కాంగ్రెస్ పార్టీ. ఓల్డెస్ట్ పార్టీ, పెద్ద పార్టీ ఉన్నది ఏదన్నా అంటే కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అలాంటి పార్టీ ఇవాళ మనం 141 సంవత్సరం దినోత్సవం చేసుకుంటున్నందుకు చాలా సంతోషం. మేము అలాంటి పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు ఇవాళ. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర ఒక రూపాయి కూడా ఇన్కమ్ సోర్స్ లేకుండే. అలాంటి భారతదేశంలో సో పేదలకు అనుకూలంగా మన పేదల గురించి, బడుగు బలహీన వర్గాలకు ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పథకాలు, ఎలాంటి పథకాలు అంటే వాళ్ళకు నిజంగా పేదలకు ఉపయోగపడే పథకాలు, జై జవాన్ జై కిసాన్ లాంటి దేశానికి సోల్జర్స్ ఎంత ఇంపార్టెంటో అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రోజే మనకు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పి దానికి అనుకూలంగా అన్నిటికీ చేయడం జరిగింది. సో ఇలాంటి పార్టీ ఈరోజు మేము మన అమీన్పూర్ 271 డివిజన్ల మన సంబరాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. హ్యాపీ వ్యవస్థాపక దినోత్సవం.